హైదరాబాద్ ఖాజాగూడ ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తో పట్టుబడ్డ 25 మందిని కాసేపట్లో ఆసుపత్రికి తరలించనున్నారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నైట్ పార్టీలో మొత్తం 55 మంది యువతీ యువకులను డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరిలో 25 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 17 మంది గంజాయి, 4 కొకైన్ తీసుకున్నట్లు తేలింది. మరొకరు మేథాలిన్ డ్రగ్ తీసుకున్నట్లు నిర్ధారించారు. గోవాకు చెందిన డీజే గౌరవ్ కొకైన్, గంజాయి సేవించినట్లు తేల్చారు. గౌరవ్ సైకడిక్ట్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ పేరుతో కేవ్ క్లబ్ నైట్ పార్టీలో జరిగింది. ఈ పార్టీలో పలువురు యువతీ యువకులు డ్రగ్స్ మత్తులో మునిగి తేలారు. పబ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు చేశారు. పార్టీలో 55 మందికి యువతీ యువకులకు డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలు చేశారు. అందులో 25 మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఓ డీజేను నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీజే ఆపరేటర్ కు పరీక్షలు నిర్వహించగా గంజాయి, కొకైన్ సేవించినట్లు తేలింది. హైదరాబాద్ ఖాజాగూడ ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తో పట్టుబడ్డ 25 మందిని కాసేపట్లో హాస్పిటల్ కి తరలించనున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ రాయదుర్గ నుంచి అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, శ్రావణి, ఖాజాగూడ ద కేవ్ పబ్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. వీకెండ్ పార్టీ నిర్వహించేందుకు వీరంతా కూడా ఎలక్ట్రిక్ మ్యూజిక్ డాన్స్ అనేది ఎక్కడైతే సైకో అడిక్ట్కి సంబంధించిన పార్టీ వీరంతా కూడా నిర్వహించారు. అయితే ఎక్కడైతే గోవాకు చెందిన గౌరవ్ ఉన్నారో అతను డీజే ప్లేయర్, ఇతని ఆధ్వర్యంలోనే ఈ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే కేవ్ పబ్లో ఈ ఎక్కడైతే సైక్ అడిక్ట్కి సంబంధించిన డ్రగ్స్ పార్టీ నిర్వహించారో ఇందులో వీకెండ్ అంతా కూడా వీరంతా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ అందరూ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించారు. అయితే సైక్ అడిక్ట్ పార్టీలో 80 డిజేబుల్స్ సౌండ్ మించి శబ్దం హోరెత్తించే విధంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన మ్యూజిక్ ఫ్లోర్స్ వీరు డాన్స్ నిర్వహించారు. అయితే ఇందులో వీరంతా కూడా డ్రగ్స్ సేవించారు. అంటే కొకాయిన్, అలాగే మెథిలిన్, అలాగే గాంజాకి సంబంధించిన డ్రగ్స్ సేవించారు. పట్టుబడ్డ వారంతా కూడా 2 రోజులుగా డీజే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో గౌరవ్తో కాంటాక్ట్లో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గౌరవ్తో కోడ్ లాంగ్వేజ్లో వీరంతా డ్రగ్స్ కొరకు చాటింగ్ చేసినట్లుగా కస్టమర్స్ అందరూ కూడా కాంటాక్ట్ సంబంధించిన లిస్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే డీజే గౌరవ్కు హైదరాబాద్లో ప్రముఖుల కాంటాక్ట్స్తో కూడా ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి అతన్ని పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇతనితో పాటుగా ఎవరైతే డ్రగ్స్ సేవించారో 25 మంది యువకుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎవరు విక్రయించారు, గాంజాయి, కొకైన్, అలాగే మెథిన్ సంబంధించి వీరు ఎవరితో కాంటాక్ట్ ఉన్నారో, అలాగే వీరికి ఎవరు డ్రగ్స్ ఇచ్చారు, అలాగే ఈ కేవ్ పబ్లో డ్రగ్స్ సేవించారా లేదంటే బయట ఎక్కడ వీరు డ్రగ్స్ సేవించారు అనేది మాత్రం ప్రస్తుతం విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో 25 మంది యువకులను అలాగే డీజే గౌరవ్ను కూడా వైద్య పరీక్షల నిమిత్తం, అంటే ఇటు రక్త మూత్ర పరీక్షల నిమిత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించనున్నారు. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల నిర్ధారణ అనంతరం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించున్నారు. అయితే వీరంతా కూడా పబ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పబ్ ఓనర్స్ 3 పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పబ్ కేసులో ఈ అంతా కూడా అంటే గోవా చెందిన డీజే గౌరవ్ సంబంధించి కాంటాక్ట్ లిస్ట్లో ఎవరు ప్రముఖులు ఉన్నారో, అలాగే ఇతను హైదరాబాద్ సంబంధించిన ప్రముఖులతో ఏ విధంగా కాంటాక్ట్లో ఉన్నాడో, అలాగే ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది హైదరాబాద్ సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏ విధంగా కాంటాక్ట్లోకి వచ్చారు గౌరవ్తో అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాదాపూర్ డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు. అయితే ఎలక్ట్రానిక్ సంబంధించిన డాన్స్ మ్యూజిక్ ఫ్లోర్లో వీరంతా కూడా డ్రగ్స్ సేవించి మత్తులో జోగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందింది. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటుగా ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, అలాగే రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఇదంతా కూడా డిటెక్ట్ చేసినప్పుడు, వాళ్ళకి డ్రగ్స్కి సంబంధించిన డిటెక్ట్ చేసినప్పుడు, అనాలిసిస్ పరీక్షలు నిర్వహించినప్పుడు వారంతా కూడా గాంజాయి సేవించినట్లుగా పోలీసులు స్పాట్లోనే నిర్ధారణ వచ్చారు. అయితే వీరు ఏ రకమైన డ్రగ్ను తీసుకున్నారనే మాత్రం నిర్ధారణకు రావాల్సి ఉంటుంది కాబట్టి వారిని మరికొద్దిసేపట్లో 25 మంది యువకులను ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వారికి మూత్ర రక్త పరీక్షలు నిర్వహించున్నారు. దాని ఆధారంగా తెలుస్తుంది వీరు కొకైన్ సేవించారా, అలాగే ఇతర డ్రగ్స్ సేవించారని. అయితే 17 మంది గాంజాయి సేవించారు, 4 మాత్రం కొకైన్ సేవించారు, 1 మాత్రమే మిథాలిన్ సంబంధించిన డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటంతటినీ కూడా
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చే పరీక్షల రిపోర్ట్ ఏవైతే ఉంటుందో వాటి ఆధారంగా కూడా ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు మాధవపూర్ డీసీపీ వినీత్ కుమార్ మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. పబ్ నిర్వాహకుల పైన ముగ్గురు నిర్వాహకుల పైన కూడా కేసులు నమోదైంది. మొత్తంగా 25 యువకులు మరొక డీజే ఎవరైతే ఉన్నారో గౌరవ్ పైన కూడా కేసులు నమోదని తెలుస్తుంది. శ్రావణి. Right, Kiran, thanks for the updates.